ఇక్కడ చూసిల్లా బ్యాట్ బాల్ కనిపిస్తున్నది. ఇంతకి ఆడయ్యా ఇది పడిపోయిందని అనుకుంటున్నారా? కాదు, గీల క్రికెట్ టోర్నమెంట్ను పెట్టిల్లన్నమాట మన మహిషపట్నంలో. అది కూడా ఏడా అని అనుకుంటున్నారా? అదే మన పాటి బైపాస్ రోడ్ ఉన్నది కదా, ఆడ మస్తు పెద్ద గ్రౌండ్ ఉన్నది చూడండి క్రికెట్ది. ఇగో ఆడ ఇగో సిఎస్ఆర్కు చూడండి 6ల మీద 6లు కొట్టిండు. ఒక్కసారి ఇగో బాల్ వస్తుంది చూడండి, ఎట్లా రప్ అని కొట్టిండు. ఆ బాల్ పోయి కెమెరా జరిగింది. ఇగో ఇగో చూడండి. ఇగో అవునా, మన మొహమ్మద్ అబ్దుల్ నదీమ్ అని ఇగో అన్న యొక్క స్వీట్ మెమరీస్ వల్ల ఈ క్రికెట్ టోర్నమెంట్ను అక్కడ పెట్టిండు. అయితే ఇగో ఈ బాల్ లేజర్ బాల్ తోటి ఈ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తుంది అన్నమాట. అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి ప్లేయర్లందరికీ ఈ విధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లను కూడా అందిస్తారు. ఫస్ట్ ప్రైజ్ అయితే ఇగో ఆడ పెద్ద కప్పే కనిపిస్తున్నది కదా, ఇక కప్పు. దాని పక్కకి సెకండ్ వాళ్ళకు ఇక రన్నర్ అప్ అంటారు కదా, అదే గీలకి క్రికెట్ టోర్నమెంట్లు మన పట్టణ సిఐ గారు, అదేవిధంగా మంగై సందీప్ గారు, వాడేకర్ లక్ష్మణ్ గారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ప్రారంభించడం జరిగిందన్నమాట. మంగై సందీప్ గారు ప్లేయర్లతో ఈ విధంగా కరచలనం చేయడం జరిగింది. ఇక మన ఇగో సిఐ సాబ్ అయితే ఫస్ట్కే 4 కొట్టేసిండు. ఇక దాని తర్వాత బాల్ రాగానికి బాల్ గాల్లో పోయి ఇగో మొత్తం 6 పోయింది. ఇదైతే ఇంకా ఈ బాల్ తోటి ఆగలేదు సారు. ఇగో ఈ బాల్ డ్రాప్అవుట్ చేస్తాడు. ఇగో చూడండి, ఇక అయిందా ఇది. ఇగో 6 బాయ్. ఈ బాల్ కాగానే ఇంకొక బాల్ 6. అంటే సిఎస్ఆర్ ఇంతకుముందు క్రికెట్ ఆడుతున్నానేమో ప్రతి బాల్కు 4-6 కొట్టిండు సారు. ఇక ఉన్న ప్లేయర్లు అందరూ బౌండరీలు బయట ఇగో ఉరికి ఇగో ఈడ 4 పోయింది చూసిన్లా. ఉరికి పరేషన్ లైన్లు పాపము. ఇగో ఈ బౌలర్లకు అయితే చుక్కలే కనిపించినాయి. ఇక దాని తర్వాత మన మంగై సందీప్ అన్న కూడా ఇక బౌలింగ్ చేసి ఇక ఆడ వికెట్ కూడా తీసిండు. ఇక అంతేకాకుండా మన ఏదైతే ఈ క్రికెట్ టోర్నమెంట్లో మన సిఎస్ఆర్ తర్వాత వాడేకర్ లక్ష్మణ్ అన్న కూడా ఇగో ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని ఆడ ఇగో 6 కొట్టిండు. ఇది 6 కాదు, అది 4. ఇక ఈ బాల్కు చూడండి మన వాడేకర్ లక్ష్మణ్ సాబు సిఎస్ఆర్ బాల్ ఇగో 6 కొట్టిండు. అవునా, ఇగో దీని తర్వాత మన సిఎస్ఆర్ బౌలింగ్ చేసి వికెట్ కూడా పడగొట్టిందన్నమాట. ఇక దాని తర్వాత మన మంగై సందీప్ అన్న ఇగో ఈ గ్రౌండ్లో దిగి అన్న కూడా ఇక 4లు 6లు ఒక 2-3 కొట్టిండన్నమాట. అయితే ఈ క్రికెట్ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైతే మన బైంస ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండి స్నేహపూర్వకంగా అందరూ ఈ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించుకొని అందరూ కలిసిమెలిసి ఉండి ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ను అక్కడ పెట్టడం జరిగిందట. ఇక అంతేకాకుండా ఈ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగానే మన పట్టణ సిఐ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు కలిసిమెలిసి అందరికీ ఆదర్శంగా నిల్చుండి క్రికెట్ టోర్నమెంట్ ముగించుకోవాలని అక్కడ తెలపడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ వచ్చినటువంటి మన సిఐ గారికి, మంగై సందీప్ అన్న గారికి అక్కడ సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్ గారు అలియాస్ ధనా, హైమద్ గారు పాల్గొనడం జరిగింది. ఈరోజు బైన్సా పట్టణ ప్రాంతంలో మొహమ్మద్ అబ్దుల్ నదీమ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించబడింది. ఇటు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి అబ్దుల్ హమీద్ మరియు అతని సహచర బృందానికి అంతటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, నిర్మల్ జిల్లా పోలీస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కేవలం ఈ క్రీడలు ఒకటే, ఎక్కడ కూడా ఎలాంటి భావజాలాలు లేకుండా, లేదా మతపరమైన కలహాలు లేకుండా, లేదా వ్యక్తిపరమైన విభేదాలు లేకుండా ఆడుకునే గేమ్ స్పోర్టింగ్ స్పిరిట్తో ఆడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి క్రీడలను ఇంకా ఎక్కువగా ప్రోత్సహించి యువతలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా తోడ్పాటుపడాలని మేనేజ్మెంట్ వారిని, అదేవిధంగా యువతను కోరుకుంటున్నాను.